ఐదవది, ఒకప్పుడు ఆడవాళ్లు కేవలం వంటింటికే పరిమితం. అలాంటి రోజుల్లో వాళ్ల హక్కుల కోసం, ముఖ్యంగా చదువుకునే హక్కు కోసం మహారాష్ట్రలో పోరాడిన ఆ మార్గదర్శకురాలు ఎవరు? ఆమె మరెవరో కాదు, సావిత్రీబాయి ఫూలే. ఆమె కేవలం ఒక సంఘ సంస్కర్త మాత్రమే కాదు, మన భారతదేశపు మొట్టమొదటి మహిళా టీచర్. ఆలోచించండి, 1848లోనే పూణేలో అమ్మాయిల కోసం మొట్టమొదటి స్కూల్ని స్థాపించారు. స్త్రీ విద్య అనే ఒక పెద్ద విప్లవానికి ఆమె ఆ రోజే శ్రీకారం చుట్టారు. ఆమె చేసిన కృషి నిజంగా అపారం. 56వ ప్రశ్న. మన స్వాతంత్ర్య ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన గీతం వందే మాతరం. ఇంతకీ ఈ గీతాన్ని రాసిందెవరు? సరైన సమాధానం బంకిం చంద్ర చటర్జీ. ఈ పాట మన స్వాతంత్ర ఉద్యమంలో ఒక పవర్ఫుల్ స్లోగన్ అయిపోయింది. ఇది మొదట 1882లో పబ్లిష్ అయిన ఆయన నవల ఆనందమఠ్లోనిది. ఈ నవల సన్యాసుల తిరుగుబాటు బ్యాక్డ్రాప్లో ఉంటుందన్నమాట. ఓకే, 57వ ప్రశ్న. మన విద్యా వ్యవస్థని మొత్తం మార్చేసిన ఒకే ఒక్క నిర్ణయం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని తీసుకురావడం. మరి ఈ మార్పుకు కారణమైన వ్యక్తి ఎవరు? ఆయన్ని భారతదేశంలో ఆధునిక పాశ్చాత్య విద్యకు పితామహుడు అని కూడా అంటారు. సమాధానం లార్డ్ విలియం బెంటింక్. ఈయన గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు మెకాలే ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ని పాస్ చేశాడు. ఈ చట్టంతోనే ఉన్నత చదువుల్లో ఇంగ్లీషు అధికారిక భాషగా మారింది. ఇది మన దేశ విద్యాచరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పుడు 58వ ప్రశ్న. ఈ పేరు మనకింతకుందే వచ్చింది, గుర్తుంది కదా? మొత్తం భారతదేశంలో మహిళా విద్యకు దారి చూపిన మార్గదర్శకురాలిగా నిలిచిన ఆ గొప్ప వ్యక్తి ఎవరు? మళ్లీ చెప్తున్నా, సమాధానం సావిత్రిబాయి ఫూలే. ఆమె కృషి ఒక్క మహారాష్ట్రకే ఆగిపోలేదు, మొత్తం దేశానికే ఆమె ఒక ఇన్స్పిరేషన్. తన భర్త జ్యోతిరావు ఫూలే గారితో కలిసి సమాజంలో ఉన్న అన్ని అడ్డంకులని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆడపిల్లల చదువు కోసం తమ జీవితాన్నే అంకితం చేశారు. 59వ ప్రశ్న. గొప్ప సంస్కర్త అయిన రాజారాం మోహన్ రాయ్ గారు మన సాంప్రదాయ సంస్కృత విద్య వద్దు, మనకు కావాల్సింది మోడర్న్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అని ఎందుకు వాదించారు? ఇంతకీ ఆయన ఆలోచన వెనుక ఉన్న అసలు కారణమేంటి? సమాధానమేంటంటే, సంస్కృత విద్య కేవలం వేదాంత సిద్ధాంతాల గురించే చెప్తుందని, దానివల్ల సమాజం అక్కడే ఆగిపోతుందని ఆయన అనుకున్నారు. రామ్మోహన్ రాయ్ గారు చాలా ముందుచూపున్న వ్యక్తి. దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఫిలాసఫీలు చదివితే సరిపోదు, పాశ్చాత్య దేశాల్లాగా మనం కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి మోడర్న్ సైన్సెస్ చదవాలని ఆయన బలంగా నమ్మారు. పాత సిద్ధాంతాలనే పట్టుకుని వేలాడితే